బుల్లితెర ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. షోకు సంబంధించి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గాసిప్స్ కు చెక్ పెట్టేలా బిగ్ బాస్ నిర్వాహకులు పావులు కదుపుతున్నారు. ఈ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది, ఎన్ని రోజులు కొనసాగుతుంది, అసలు హోస్ట్ ఎవరు అనే గాసిప్స్ కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్నాయి. దీనికి సమాధానమిచ్చేలా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు సంబంధించి స్టార్ మా ప్రోమోను రిలీజ్ చేసింది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని 9వ సీజన్ లోకి అడుగు పెడుతోంది. గత ఏడాది కన్నడ నటుడు నిఖిల్ మల్యక్కల్ విజేతగా నిలవగా గౌతమ్ కృష్ణ రన్నరప్ గా నిలిచాడు. 8వ సీజన్ ముగిసిన వెంటనే కొత్త సీజన్ గురించి చర్చ షురూ అయింది. ఇక నాటి నుంచి కంటెస్టెంట్లు వీరేనంటూ రకరకాల పుకార్లు మీడియాలో చక్కర్లు కొట్టాయి. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ స్టార్లు కంటెస్టెంట్స్ గా హౌస్ లో అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను బిగ్ బాస్ టీం ఇప్పటికే మొదలు పెట్టినట్లు, పలువురితో టచ్ లోకి కూడా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. సీజన్ మొదలవడానికి ముందే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీరేనంటూ రకరకాల పేర్లు తెర మీదకి వస్తూ ఉంటాయి. మరి ఈసారి కూడా కంటెస్టెంట్స్ గా తేజస్విని గౌడ, కల్పికా గణేష్, కావ్యశ్రీ, నవ్యా స్వామి, ఛత్రపతి శేఖర్, ముఖేష్ గౌడ, జ్యోతి రాయ్, సాయి కిరణ్, శ్రావణి వర్మ, ఆర్జే రాజ్, బంచుక్ బబ్లు, ఇమాన్యుయల్, దేబ్జానీ మోదక్, రీతూ చౌదరి, అలేఖ్యా పికిల్స్, రమ్య మోక్ష తదితరుల పేర్లు తెర మీదకి వచ్చాయి. వీరు కాకుండా ఇంకా సోషల్ మీడియాలో మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వివాదాస్పద వ్యక్తులు, ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన వారిని మిక్స్ చేసి వినోదాన్ని అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే అంతా బాగానే ఉంది, కానీ ఈసారి బిగ్ బాస్ 9 తెలుగు హోస్ట్ ఎవరు? నాగార్జునే హోస్ట్ గా కొనసాగుతారా, లేదా కొత్తగా ఇంకెవరైనా ఈ బాధ్యతలు స్వీకరిస్తారా అంటూ గాసిప్స్ బాగా వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణ, రానా దగ్గుబాటి, నాని వంటి పేర్లు హోస్ట్ బాధ్యతలు అందుకుంటారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లు అన్నింటికీ తెరదించేలా స్టార్ మా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోమోను రిలీజ్ చేసింది. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు, ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి, ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ నాగార్జున భారీ డైలాగ్తో ప్రోమోను కట్ చేశారు స్టార్ మా. ఈ ప్రోమోతో బిగ్ బాస్ నిర్వాహకులు చాలా అంశాలకు క్లారిటీ ఇచ్చేశారు. హోస్ట్ గా ఎప్పటిలాగే నాగార్జున కొనసాగుతారని కుండబద్దలు కొట్టేశారు. ఉల్టా పల్టా అంటూ గత సీజన్ను ఊదరగొట్టేసినా జనానికి అంతగా ఎక్కలేదు. అయితే 9వ సీజన్ను మరింత వాడివేడిగా, ఉత్కంఠభరితంగా మార్చేసినట్లుగా ప్రోమోలో హింట్ ఇచ్చారు. ఈసారి పోటీ తీవ్రంగా ఉంటుందని, వ్యూహాలు మైండ్ గేమ్లా కాకుండా యుద్ధ రంగాన్ని తలపించేలా హౌస్ ఉంటుందని నాగార్జునతో చెప్పించారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ 9 తెలుగు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్రతి ఏడాది జూలై, ఆగస్టు నెలలలో బిగ్ బాస్ హడావిడి మొదలయ్యేది. కానీ ఈసారి జూన్లోనే ప్రోమో రిలీజ్ చేయడంతో బిగ్ బాస్ తెలుగు 9 ముందుగానే మొదలవుతుందనే అంచనాలు మొదలైపోయాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.